వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ప్రీవియస్ వీడియోలో మనం 16 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. గ్రూప్ 3కి సంబంధించినటువంటి పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ గురించి. ఇప్పుడు మనం 17th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం. సో 17th క్వశ్చన్ ఒకసారి చూడండి. సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లోని అజ్మీర్లో వీషాన్ యుద్ధ అభ్యాస్ అనే ఓ మాక్ డ్రిల్ని నిర్వహించారు. ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఏ మాక్ డ్రిల్ టర్మ్డ్ యాజ్ ఏ విష్ణు, ఇక్కడ తప్పు వచ్చింది విషానుని, విష్ణు యుద్ధ అభ్యాస్ వాజ్ కండక్టెడ్ ఎట్ అజ్మీర్ ఇన్ రాజస్థాన్ ఇన్ సెప్టెంబర్ 2024. దిస్ వాజ్ మెయిన్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ని అడగడం జరిగింది. అంటే ఈ మాక్ డ్రిల్ అనేది దేనికి సంబంధించింది? మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధత, వరదలను ఎదుర్కొనుట, సైబర్ యుద్ధ సంసిద్ధత, జీవ యుద్ధ సంసిద్ధత. పాండమిక్ అని అంటున్నాం, కంబాటింగ్ ఫ్లడ్స్, అలాగే సైబర్ వార్, బయోలాజికల్ వార్ఫైర్ అని చెప్పేసి ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న ఈ ఆప్షన్స్కి సంబంధించి ఈ మాక్ డ్రిల్ దేనికి సంబంధించింది అని అంటే ఇక్కడ విష్ణు యుద్ధ అభ్యాస్ అనేటువంటిది మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధతగా, అంటే పాండమిక్ లాంటి వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధతతోటి ఉండాలి అనేటువంటి దాని కోసం ప్రారంభించబడిందే ఇది పాండమిక్కి సంబంధించినది. ఓకే, సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి సంబంధించి. సో ఇది ఏ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించడం జరిగింది అని అంటే నేషనల్ 1 మిషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. దీని ఆధ్వర్యంలో నేషనల్ 1 మిషన్. సో నేషనల్ 1 మిషన్కి సంబంధించిన దానిలో దీనిని నిర్వహించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది ఇది అని అంటే ఈ 2024 అంటే ఈ ఏడాదికి సంబంధించి ఎప్పటి నుంచి అని అంటే ఆగస్ట్ 27 నుంచి. ఇది ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, ఆగస్ట్కి సంబంధించిన అప్డేట్. ఆగస్ట్ ఎప్పటికి సంబంధించిన అప్డేట్ అంటే ఆగస్టు 27 నుంచి 31 వరకు దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఇలా ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధతకి సంబంధించినటువంటిది రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెప్టెంబర్ 2024లో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్యన క్రింది ఏ రంగాలలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి అని చెప్పేసి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించి డ్యూరింగ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు సింగపూర్ ఇన్ సెప్టెంబర్ 2024 MOU were signed between 2 countries in the following areas అని అన్నాం. సో బయోటెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం మరియు వైద్యం, సెమీ కండక్టర్స్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేయడం, అంటే ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి సంబంధించి భారత్కి సింగపూర్కి మధ్యన ప్రధానంగా 4 రంగాలలో జరిగిందండి. ఏంటి ఆ 4 రంగాలు అని అంటే ఒకటి హెల్త్ అండ్ మెడిసిన్ అని అంటున్నాం, ఇగో ఆరోగ్యము మరియు వైద్యం ఇది ఉన్నది. ఇక నెక్స్ట్ రెండోది ఏమంటున్నామంటే ఎడ్యుకేషన్ అని అంటున్నాం. ఎడ్యుకేషన్ అనేది ఇందులో లేదు, సో కాబట్టి అది లేదు. ఇక నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీ మీద జరిగింది, సెమీ కండక్టర్ల మీద జరిగింది, బయోటెక్నాలజీకి సంబంధించి జరగలే, ఇగో ఇది లేదు. ఈ 3 ఉన్నాయి. BCD అనేది రైట్ ఆన్సర్. 1 అనేటువంటిది రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. బయోటెక్నాలజీ లేదు, ఇక మిగతావన్నీ కూడా ఉన్నాయి. సో ఇలా ఇగో BCD అనేటువంటిది మనం రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ దేశం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రతా చొరవ టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ని ప్రారంభించింది? ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, జపాన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చినాం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే యునైటెడ్ కింగ్డమ్ తోటి ఈ ఒప్పందం జరిగిందండి, అంటే ఇంగ్లాండ్ తోటి ఒప్పందం జరిగింది. సో దేనికి సంబంధించి? వ్యూహాత్మక భాగస్వామ్యం, కొత్త సాంకేతిక భద్రతకి సంబంధించి, టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్కి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ తోటి ఈ ఒప్పందం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అంటే జూలైకి సంబంధించిన అప్డేట్ ఇది. జూలై 2024కి సంబంధించి ఇంటర్నేషనల్ అఫైర్స్ చూస్తే మీకు ఇది తారసపడుతుంది ఈ అంశం, అది మీరు చదివి ఉంటే ఇది ఆన్సర్ చేస్తారు. సో ఈ జూలైకి సంబంధించి ఇద్దరి మధ్యన కుదిరినటువంటి ఈ ఒప్పందం ప్రకారం ప్రధానమైనటువంటి గోల్స్ ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అలాగే క్రిటికల్ మినరల్స్ కానీ, వీటితో పాటు క్వాంటమ్ టెక్నాలజీస్కి సంబంధించిన అంశాలు, అలాగే బయోటెక్నాలజీ, సెమీ కండక్టర్స్, వీటన్నింటిని గురించి ఇందులో చర్చించడం జరిగింది. సో కొత్త సాంకేతిక భద్రతా చొరవలో వీటిని ప్రారంభించినారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి.
క్రింది వాక్యాలలో గోవాలో జరిగిన ఇండియా ఓపెన్ షూటింగ్ పోటీలు 2024కి సంబంధించి సరైనవి ఏవి అని అన్నాడు. యాక్చువల్లీ ఈ సమాచారం రేర్గా ఉంది, బట్ మనం దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇది తెలంగాణకి సంబంధించిన అంశమే. తెలంగాణకి సంబంధించి ఎవరు అని అంటే పథకాలు సాధించినటువంటి వారికి సంబంధించి. ఎందులో పథకాలు అని అంటే షూటింగ్కి సంబంధించినటువంటి పథకాలు. సో ఇప్పుడు మీరు చాలా ఇన్డెప్త్గా చదివితే తప్ప ఈ సమాచారం మీకు దొరకడానికి అవకాశం లేదు. ఉంది, గూగుల్లో వెతికితే దొరికింది, కానీ చాలా ఇన్డెప్త్గా వెళ్ళాలి. మరి మీరు చదివే విధానంలో అలా చదువుతున్నారా అని అంటే ఐ డోంట్ నో. మీరు చాలా బుక్స్ అవి ఇవి ఫాలో అవుతుంటారు, కానీ చాలా తక్కువ సమాచారం అందులో నుంచి, తక్కువ కదా అసలు కవర్ కాదు మనం చదివే బుక్లకి. ఇదంతా కూడా నీకు ఇంటర్నెట్ అంటే ఐ మీన్ గూగుల్ ఎక్స్ప్లోరేషన్లో దొరకడానికి ఎక్కువ సమాచారం అవకాశం ఉంది. ఇదంతా పేపర్లలో ప్రచురితమైంది, బుక్లలో ప్రచురితం కాలే. సో ఇప్పుడు మందీప్ జట్టా 2 బంగారు పథకాలను గెలిచాడు. ఇది రైట్ స్టేట్మెంట్ అండి. మందీప్ జట్టాకి సంబంధించి ఇది రైట్ స్టేట్మెంట్. ఇక రెండోది సి ప్రణతి ఒక బంగారు రజత పథకాలను గెలిచింది అని అన్నాం. ఈమె రజతమును కాంస్యం గెలిచింది, బంగారం గెలవలే. సో కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. బి శంకర్ ఒక బంగారు పథకాన్ని గెలిచాడు అన్నారు. బి శంకర్ బంగారం గెలవడే, కాంస్య పథకాన్ని గెలవడం జరిగింది. సో ఇక హర్షిత్ ఖారర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో జూనియర్ మహిళా వ్యక్తిగత టీం కేటగిరీలో రెండింటిలో బంగారు పథకాలు, ఇది కూడా రైట్. ఇక్కడ ఏ అండ్ డి అనేవి రైట్ ఆన్సర్స్గా, రైట్ స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చి ఏ అండ్ డి అని అంటే మనకి ఏ అండ్ డి 1లో కనబడుతుంది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఏ అండ్ డి అనేటువంటివి దీనికి సంబంధించిన సరైనటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాక్యంలో ఏది ఒప్పు అని అంటున్నాం, సరైనవి ఏవి అని అంటాం. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద 16th ఫినాన్స్ కమిషన్ అని అంటున్నాం. సో ఇది కూడా చాలామందికి తెలుసు. అరవింద్ పనగరియా చైర్మన్ ఆధ్వర్యంలో 16వ ఫినాన్స్ కమిషన్ వచ్చింది, 15వది ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో ఉంటాయి. అయితే ఇక్కడ చాలామందికి ఈ విషయం తెలుసు, కానీ దీంట్లో చూడండి ఒకసారి స్టేట్మెంట్స్ నేను మీకు చాలా క్లియర్గా చెప్తా. అరవింద్ పనగరియా చైర్మన్గా డిసెంబర్ 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇగో ఇది రైట్ స్టేట్మెంట్. 31 డిసెంబర్ 2023లో 16వ ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన అంశంలో ఇది రైట్. ఇక అజయ్ నారాయణన్ ఝా 16వ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా నియమించబడ్డారు అని అన్నారు. ఈయన పూర్తికాలం సభ్యుడు. అజయ్ నారాయణ్ ఝా పూర్తికాలం సభ్యుడు అని గుర్తించాలి. మరి కార్యదర్శి ఈయన కాదా సరే అంటే ఈయన కాదు. ఈయన జనవరి 1న పూర్తికాలం సభ్యుడిగా నియమిస్తూ 16వ ఫినాన్స్ కమిషన్కి సంబంధించి రాష్ట్రపతి నియామకం చేసాడు. సో మరి దీనికి సంబంధించి ఎవరు ఈ కార్యదర్శిగా ఉన్నారు అని అంటే దీనికి సంబంధించి రిత్విక్ పాండే గారు ఉన్నారు. ఎవరు అని అంటున్నాం, ఇగో అజయ్ నారాయణన్ ప్లేస్లో రిత్విక్ పాండే అని ఉంటే ఇది రైట్ ఆన్సర్, రిత్విక్ పాండే. ఓకే, కాబట్టి మనకి స్టేట్మెంట్ తప్పు అయిపోయింది. ఇక నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఏప్రిల్ 2025 నుంచి మార్చు 2030 5 సంవత్సరాలకు వర్తిస్తాయి అని అన్నారు. ఇది కూడా తప్పు స్టేట్మెంటే. ఎందుకో చెప్తా. ఇప్పుడు ఈ సిఫారసులను ఎప్పుడు అందించాలి అని అంటే అక్టోబర్ 31, 2025 నాటికి అందించాలి. మరి ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అని అంటే ఇగో ఇది మనకి ఏప్రిల్ 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. మనకి ఏమన్నారు, ఏప్రిల్ 2025 అన్నారు. కాబట్టి ఇది తప్పు. ఓకేనా, 5 సంవత్సరాలకు రైటే, కానీ 2025 నుంచి కాదు, 26 ఏప్రిల్ 1 నుంచి. సో కాబట్టి ఇక్కడ బీసీ అనేవి తప్పు, ఏ మాత్రమే రైటు. మనకి ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? క్వశ్చన్ పేపర్ చాలా డెప్త్ ఉంది. ఈజీ అనుకుంటున్నారు, ఈజీ కాదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చిత్తడి నేల వైరస్, వెట్లాండ్ వైరస్గా పిలువబడే ఒక కొత్త టిక్-బోర్న్ వైరస్ ఎక్కడ కనుగొనబడింది? న్యూ టిక్-బోర్న్ వైరస్ కాల్డ్ వెట్లాండ్ వైరస్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ అని ఇచ్చారు. ఇథియోపియా, భూటాన్, చైనా, ఇండోనేషియా. మీరు బ్లైండ్గా చైనా పెడితే మీ ఆన్సర్ రైటే. ఇక్కడ చైనానే రైట్. ఈశాన్య చైనాలో దీన్ని కనుగొనడం జరిగింది. ఎప్పుడు కనుగొన్నారు తెలుసా? ఈశాన్య చైనాలో దీన్ని. సో ఈశాన్యంకి సంబంధించిన చైనా ప్రాంతంలో దీన్ని కనుగొనడం జరిగింది. 2019లో ఈ వెట్లాండ్ వైరస్కి సంబంధించినటువంటిదిగా పిలువబడే టిక్-బోర్న్ వైరస్ని 2019లో కనుగొనడం జరిగింది. సో ఇలా 2019లో ఈశాన్య చైనాలో కనుగొనబడినటువంటిదే వెట్లాండ్ వైరస్. చైనా ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇది 2019 అప్డేట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ క్రింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీపురంగా పునర్నామకరణం చేసిర్రు అని చెప్పేసి అడిగారు. లక్షద్వీపులు, శ్రీలంక, బాలి దీవులు, అండమాన్ మరియు నికోబార్ దీవులు. ది క్యాపిటల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీనేమ్డ్ యాజ్ ద శ్రీ విజయపురం అని చెప్పేసి
పిలిచిరు అని అంటే ఇది ఇటీవల ఉన్నటువంటి అప్డేట్. దీనికి సంబంధించి ఎప్పుడో అప్డేట్ అని అంటే సెప్టెంబర్, నేను చెప్పిన కదా సెప్టెంబర్లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి మీకు. 2024 సెప్టెంబర్ నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చినాయి మనం మాట్లాడేవాళ్ళు. సో ఇందులో శ్రీపురం అని దేనికి పేరు పెట్టిరు? లక్షద్వీపుల కంటే కాదు, శ్రీలంకకి మనకి సంబంధం లేదు, బాలికి కూడా కాదు, అండమాన్ నికోబార్ దీవులకి పేరు పెట్టడం జరిగింది. అండమాన్ నికోబార్ల దీవుల చరిత్ర చదివితే చోళులు మనకి చాలా ఇంపార్టెంట్గా కనబడతారు. అయితే ఈ అండమాన్ నికోబార్ దీవులకి సంబంధించి ఫోర్ట్ బ్లేర్ అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది కదా, దానికి సంబంధించి ఆర్చిబోల్ట్ అనేటువంటి బ్రిటిష్ నేవీ సర్వేయర్ పేరుండే ఫోర్ట్ బ్లేర్ అని చెప్పేసి. అలాంటి పేర్లన్నీ కూడా మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళకి సంబంధించినవి. అది కాదు, మన సొంత ఉనికిని ప్రకటించుకునే విధంగా పేర్లు ఉండాలని రీనేమ్ చేసి ఇటీవల సెప్టెంబర్లో. అదే ఈ క్వశ్చన్. సో దేనికి పేరు పెట్టారంటే అండమాన్ నికోబార్ దీవులకి సంబంధించి శ్రీపురంగా ఫోర్ట్ బ్లేర్ ఉంది కదా రాజధాని, దాన్ని నామకరణం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు సేవలకు సంబంధించి ఆలోచనలను ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనేటువంటి పోర్టల్ని ప్రారంభించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ఐడియాస్ ఫర్ లైఫ్ పోర్టల్ ఫర్ ఇనిషియేటింగ్ ఐడియాస్ రిలేటెడ్ టు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఇండ్యూస్ బిహేవియర్ చేంజెస్ రిలేటెడ్ టు అని చెప్పేసి అన్నాం. మహిళల పట్ల స్నేహపూర్వక జీవనశైలి, వృద్ధాప్యానికి సంబంధించిన స్నేహపూర్వక జీవనశైలి, అవినీతి నిరోధక జీవనశైలి, పర్యావరణ స్నేహపూర్వక జీవనశైలి అని అంటే దీనికి సంబంధించి ఆన్సర్ పర్యావరణ స్నేహపూర్వక జీవనశైలి. మనకి పర్యావరణ మంత్రిగా ఎవరున్నారంటే భూపేందర్ యాదవ్ ఉన్నారు. ఈ భూపేందర్ యాదవ్ గారు ఈ పోర్టల్ని ప్రారంభించిరు. ఎక్కడ ప్రారంభించిరు అని అంటే ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించడం జరిగింది అని మీరు ఆన్సర్ చేయాలి. ఇలా పర్యావరణ స్నేహశీలానికి సంబంధించినటువంటిది దానిగా గుర్తుంచుకుంటే దీనికి సంబంధించి రైట్ ఆన్సర్గా గుర్తించబడుతుంది. అలా గుర్తించలేదనుకో ఏమైంది అంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎప్పటికి సంబంధించిన అప్డేట్ సార్ అని అంటే 29 జూలై 2024కి సంబంధించిన అప్డేట్. 29 జూలైకి సంబంధించినటువంటి అప్డేట్గా మీరు దీనిని గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఒక క్వశ్చన్ చూద్దాం. అజయ్ బంగాకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. కన్సిడర్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ రిగార్డ్స్ టు ద అజయ్ బంగా. సో అతను 3 సంవత్సరాల కాలానికి గాను 2022లో ప్రపంచ బ్యాంకు గ్రూప్కి 10వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సో అజయ్ బంగా యాక్చువల్గా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నియమితులయ్యారు, కానీ 3 సంవత్సరాలకు అన్నారు, కాదు 5 సంవత్సరాలకి. సో కాబట్టి ఇది తప్పు. అలాగే 10వ అధ్యక్షుడు అన్నారు, 14వ అధ్యక్షుడిగా మనం ఈయనని గుర్తించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ఇక భారత రాష్ట్రపతి అతన్ని 2021లో పద్మవిభూషణ్ అవార్డుకి సంబంధించి సత్కరించారు అని అన్నాం. 2021లో ఈయనకి సింగపూర్కి సంబంధించిన ఫ్రెండ్లీ అవార్డు వచ్చింది. సో పద్మవిభూషణ్ రాలే ఈయనకి. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఈయనకి పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే 4th సివిలియన్ అవార్డుగా దీన్ని చూస్తాం 2016లో వచ్చింది అజయ్ బంగాకి. సో ఇలా 2 స్టేట్మెంట్లు కూడా తప్పే. సో ఇప్పుడు ఏ బి 2 సరికావు. నైదర్ ఏ ఆర్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాక్యాలను పరిగణించండి అని అంటున్నాం. ఆగస్టు 2024లో భారత ప్రధానమంత్రి రష్యాలో ఒక అధికారిక పర్యటన చేశారు అని అన్నాం. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సేయింగ్ ఆండ్రూ ది ఆఫోస్టెల్ అనేటువంటి అవార్డుతో సత్కరించారు అని అంటున్నాం. ఏమన్నారు? సరైనది ఎంచుకున్నాం అని అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఇందులో అని అంటున్నారు. సో ఇందులో ఇక్కడ ఆగస్ట్ 2024 భారత ప్రధాని రష్యాలో పర్యటించిన మాట వాస్తవం కాదు, తప్పు. జూలైలో పర్యటన చేశాడు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. జూలైకి సంబంధించి ఎప్పుడు అని అంటే 8 నుంచి 10 మధ్యన ఈయన పర్యటించడం జరిగింది. 8-10 తేదీలలో జూలైలో పర్యటించిండు. సో కాబట్టి తప్పు. ఇక ఈయనకి ఆర్డర్ ఆఫ్ సేయింగ్ ఆండ్రూ ది ఆఫోస్టెల్ అనేటువంటిది దానితో సత్కరించారు. ఇది రైటు. ఇది వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిండు. సో బి మాత్రమే రైట్. బి అనేది మనకి 3 ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నర్గేస్ మొహమ్మద్ ఎవరు? ఈమె ఈజిప్ట్ మానవ హక్కుల లాయర్. ఈమె ఈజిప్ట్ మానవ హక్కుల లాయర్ కాదు, ఈమె ఇరానియన్. సో కాబట్టి ఇది తప్పు. ఏది? ఏ అనేది తప్పు. ఇక ఈమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఇది రైట్. ఈమెకు 2023లో నోబెల్ శాంతి అనేది ఇచ్చిరు. కాబట్టి ఇక్కడ ఏంటిది? ఏమన్నారు? సరైన జవాబును ఎంచుకోను అని అంటే సరైనది మనకి బి మాత్రమే. బి అనేది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓన్లీ బి అనేది రైట్ ఆన్సర్.
ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి 2024లో సాధించిన పథకాల సంఖ్యను ఆ దేశాల ర్యాంకులతో జతపరిచండి అని అన్నారు. ఎక్కువ పథకాలు సాధించింది ఎవరు అని అంటే యుఎస్ఏ, ఇగో ఇది 1. దీని తర్వాత ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే చైనా, ఇది 2. తర్వాత ఏ దేశం ఉంది అని అంటే మనకి తర్వాత ఇక్కడ చైనా, యుఎస్ఏ, తర్వాత యాక్చువల్గా మీకు పథకాల లిస్ట్ని టాప్ 10 కంట్రీస్ చూస్తే జపాన్ ఉంటుంది. జపాన్ ఇందులో లేదు. సో దీనికి సంబంధించి ఇది గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆస్ట్రేలియా ఏ పొజిషన్లో ఉంది అని అంటే 4వ పొజిషన్లో ఉంది. ఆస్ట్రేలియా ఏ పొజిషన్లో ఉన్నది అని అంటున్నాం, 4వ పొజిషన్లో ఉన్నది అని అంటున్నాం. 1వ 2 అని అన్నాం, ఇగో 1వ 2. ఇక బి వచ్చి ఏమని అంటున్నాము అని అంటే 1 అని అంటున్నాం. ఇగో మన ఆన్సర్ ఇక్కడ ఉంది. ఇక డి ఏ పొజిషన్లో ఉంది అని అంటే 5వ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ 3 అనేది జపాన్ పేరు ఇవ్వలే. ఇది స్కిప్ చేసి మీరు ఆన్సర్ చేయగలిగితే మీకు 3 అనేది రైట్ ఆన్సర్. ఇగో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని గుర్తించాల్సి ఉంటుంది మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించి. పేపర్ టఫ్ ఉందబ్బా, ఏం ఈజీ లేదు. ఇక నెక్స్ట్ దీని తర్వాత బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కొరకు బంగాళాఖాతం చొరవ అంటే బీమ్స్టెక్కి సంబంధించిన చొరవ, దీన్నే ఏమని అంటారు అని అంటే ఇగో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బీమ్స్టెక్ అని అంటారు. ఈ 5వ శిఖరాగ్ర సమావేశం 2020 సంవత్సరంలో వర్చువల్గా నిర్వహించబడింది అని అన్నాం. 2020 అనేది కాదు, 2022లో నిర్వహించబడింది. నా క్లాస్ ఉంటుంది చూడండి. 2022లో వర్చువల్ మోడ్లో నిర్వహించారు. సో కాబట్టి ఇది తప్పు. దీనికి సంబంధించి మోదీ గారు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి ఏదైతే బంగాళాఖాతంని తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి దేశాలున్నాయో వాటి సహకారం కోసం ఏర్పడినటువంటిది. మరి ఆతిథ్యం అంటే దీనికి సంబంధించి ఎవరు దీన్ని లీడ్ చేసి 2022కి సంబంధించి అని అంటే శ్రీలంక దీన్ని లీడ్ చేయడం జరిగింది. సో ఇలా ఇగో దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. ఇక 5వ శిఖరాగ్ర సమావేశం బీమ్స్టెక్ చార్టర్ని ఆమోదించింది అన్నారు. ఆమోదించింది, ఇది రైటే, ఆమోదించారు చార్టర్ని. సో కాబట్టి బి మాత్రమే రైట్. బి అనేది మనకి మళ్ళీ అగైన్ 3 ఆప్షన్లో కనబడుతుంది. ఏ అనేది తప్పు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, G7కి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించుము అని అన్నాడు. ఇది సంపన్న పాశ్చాత్య దేశాల లాంఛన సమూహము అని అన్నాం. G7లో జపాన్ ఉంది. జపాన్ పాశ్చాత్య దేశంగా పిలువబడదు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ఇక దీనిని శాస్త్ర సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేదు, ఇది రైట్. మళ్ళీ అగైన్ బి మాత్రమే రైట్. బి అనేది రైట్ ఆన్సర్గా G7కి సంబంధించిన క్వశ్చన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ను వారి పదవీ కాలాన్ని బట్టి కాలానుగుణంగా అమర్చండి అని అన్నారు. కోఫీ అన్నన్, బాన్ కీ మూన్, జేవియర్ ఫెరెస్ డి క్యులర్, బ్రూటోస్ ఘటి అనేటువంటివి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో దీనికి సంబంధించి ఒకసారి ఈ క్వశ్చన్స్ని మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తే ఈ క్వశ్చన్స్లో మీరు ఇక్కడ చూడండి, ఇగో ఫస్ట్ ఎవరు వస్తారు అని అంటే జేవియర్ వస్తాడు. జేవియర్కి సంబంధించి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఈయన వర్క్ చేసిండు దీనికి సంబంధించి అని అంటే 1982 నుంచి 1991 వరకు ఈయన మనకి ఏది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఓకే, ఇక ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఈయన తర్వాత ఉన్నది ఎవరు అని అంటే యోగి బ్రూటోస్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచాల్సి ఉంటుంది. బ్రూటోస్ లేదా బ్రౌటోస్. సో ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేసిండు అని అంటే ఇగో ఈయన మనకి 1992 నుంచి 96 వరకు వర్క్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం, 1992 నుంచి 96 వరకు వర్క్ చేశారు. ఇక ఈయన తర్వాత కోఫీ అన్నన్ వర్క్ చేసిండు. కోఫీ అన్నన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేసిండు అని అంటే 1997 నుంచి 2006 వరకు చేసిండు. 1997 నుంచి 2006 వరకు వర్క్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈయన తర్వాత బాన్ కీ మూన్ ఉన్నాడు. ఈయన 2007 నుంచి 2016 వరకు వర్క్ చేయడం జరిగింది. 2007 నుంచి 2016 వరకు వర్క్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఎవరు జేవియర్ వచ్చిండు కాబట్టి సి మనకు ఒక్క దాంట్లోనే ఉంది. ఇది తెలిస్తే మీకు ఆన్సర్ తెలిసినట్టే. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాల్లో భాగం కానిది ఏది అని అన్నాడు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ భాగమే. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ భాగం కాదు. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఉంటుంది, ట్రస్టీ కౌన్సిల్ ఉంటుంది, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది. అలాగే భద్రతా దళాలకి సంబంధించినటువంటి దానిలో నేషనల్ సెక్యూరిటీ జనరల్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఉండడం ఇదే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది దీనికి సంబంధం లేనటువంటిది. సో కాబట్టి ఆన్సర్ ఇస్ 2 అని చెప్పాలి. కానిదే అడిగిండు, అవునన్నది అంటే ఇవన్నీ ఇస్తాయి. సో ఇలా ఇక్కడి వరకు క్వశ్చన్ పేపర్ని అప్డేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీకు ఈ క్వశ్చన్ పేపర్ని నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.